వాస్తవం చెప్తే జీర్ణించుకునే శక్తి లేకపోతే సుప్రీంకోర్టు నిన్ననే చెప్పింది అడ్వకేట్లు పోయి జడ్జిల మీద పేపర్ వాళ్ళు పోయి మాట్లాడితే మంచిగా ఉండదు, లిమిటేషన్ లో మాట్లాడురు అని చెప్పింది. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఇన్వెస్టిగేషన్ మీద. లేకపోతే సిట్ ఏం ఇన్వెస్టిగేషన్ చేసిందో ఈమను ఆనంద్ సరే కదా, హైదరాబాద్ కమిషనరే కదా ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసింది. ఆడ దొరికిన పైసలేవి, ఆడ సీజ్ చేసిన మొబైల్ లేవి పెట్టుమని ప్రజల ముందు. ఇప్పుడు గువ్వల బాలరాజు పైసలు లేవు మమ్మల్ని ఎవరు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయలేదని అన్నాడు. ఇప్పుడు కోర్టులో పోయి అప్రూవర్ గా మారమను గువ్వల బాలరాజు గారిని, అప్పుడు ఏం జరుగుతుందో అప్పుడు చూద్దాం. నేను అదే అడుగుతున్నా అన్న, ఆ రోజు ఎవరి ఒత్తిడి మేరకు గువ్వల బాలరాజు గారు పనిచేసిండ్రు, ఎవరు ఏం చెప్పమంటే చెప్పిండు, చిలక పలుకులు పలికిండా ఆయన సొంత పలుకులు పలికిండా, అసలు ఏందనేది పోయి కోర్టులో చెప్పమను, పోలీసుల ముందు చెప్పమను. గువ్వల బాలరాజుని అప్రూవర్ గా మార్చడంలో భాగంగానే ఆయన జాయినింగ్ అంటున్నా నేను. ఇంత అన్యాయంగా ఎట్లా మాట్లాడతావు రాగన్న? 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆయన, ఒకసారి ఎంపీగా పోటీ చేసిన ఆయన, 10 ఏళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడి మన్ననలు పొంది గౌరవ శాసనసభ్యునిగా ఎదిగినటువంటి వ్యక్తి తనకు నచ్చిన సిద్ధాంతాలు ఉన్నటువంటి పార్టీలకు వస్తే ఆయనను అప్రూవర్ గా మార్చుకునేందుకు పార్టీలో చేర్చుకున్నారా అంటే ఇంత వంకర బుద్ధి ఎందుకు రాగానా? నేను స్టేట్మెంట్ ఇస్తలేనన్నా, క్వశ్చన్ మార్క్ పెడుతున్నా, మీరు దానికి ఆన్సర్ చెప్తారేమో. అదే నువ్వు అది టెలికాస్ట్ చేసినప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ ఆశ్చర్యార్థకం పెట్టాలి, పెడితేనే జర్నలిజం విలువ. క్వశ్చన్ మార్కే పెడుతుంది. పైలట్ రోహిత్ రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉందా? నాకు తెలియదు, నాతో రోహిత్ రెడ్డి గారు మాట్లాడలేదు, మా పార్టీ పెద్దలతో మాట్లాడినట్టు కూడా నాకు తెలియదు. ఇంకొక చర్చ కూడా ఉంది, ఈ నలుగురు వల్లనే కదా బీజేపీ ఆనాడు బదనామైంది, ఎందుకు వాళ్ళని తీసుకుంటున్నారు అన్న ఒక చర్చ కూడా ఉంది. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఏదో ఒక తప్పు పని చేసి మమ్మల్ని బదనాం చేయాలనో, మా మీద బట్టగలిసి మీదేయాలనో, బురద తల్లిపోవాలనో చేసేటువంటి ప్రయత్నంతో భారతీయ జనతా పార్టీ చెల్లించదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి రేపు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న ఈ రఘు వచ్చి నేను కూడా బీజేపీలో చేరితే కండువా కప్పమంటే కప్పుతాం మేము. అది డెమోక్రటిక్ పార్టీ, డెమోక్రటిక్ గా వ్యవహరిస్తాం మేము. అంటే ఆనాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిరని మీరు భావించారు కదా. నేనేం చెప్తా ఉన్నా, రఘు రోజు ఇంటర్వ్యూలలో మమ్మల్ని తిడుతూనే ఉంటాడు, బీజేపీని తిడుతూనే ఉంటాడు. తిట్టడం ఉండదు కదా, విమర్శిస్తున్నావా? విమర్శలు ఉంటాయి, ఏదో ఒకటి చేస్తున్నావు కదా. అట్లాంటి రఘు వస్తా అంటే కూడా చేర్చుకుంటాము అని చెప్తున్నాం మేము. మా సిద్ధాంతం నచ్చి, మా సిద్ధాంతం మా నాయకత్వాన్ని నమ్మి భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి శ్రీరామ రక్ష అని ఎవరు వచ్చినా 40 ఏళ్ళు తుపాకీ పట్టుకొని తెరెనకాల వామపక్ష ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు వచ్చి తప్పైంది, నేను చేసిన పార్టీ తప్పుడు పార్టీ, నేను ఇలా నా బుద్ధి మార్చుకున్నా, నేను కాషాయం కండువా కప్పుకుంటామని వస్తే మా పార్టీ రాష్ట్ర పెద్దలందరూ ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని కండువా కప్పుతారు. దానికి రఘు అతీతంగా, బాలరాజు గారు అతీతంగా. ఈ కేసును మీరు మర్చిపోయారా? ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును భారతీయ జనతా పార్టీ రిజిస్టర్ చేసిందా? తెలంగాణ ప్రభుత్వం రిజిస్టర్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం రిజిస్టర్ చేసింది, సిట్ ఏర్పాటు చేసింది, ఒక ఐపీఎస్ ఆఫీసర్ నా సిట్ కి ఇన్ఛార్జ్ గా పెట్టింది. మాకు వ్యవస్థల మీద గౌరవం ఉంది. ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాం. కేసు నేను చెప్తాను. కేసు ఎక్కడ ఉందంటే, ఈ కేసులో ఉన్న నందకుమార్ అనేట ఆయన సింగిల్ బెంచ్ కి వెళ్ళిండు సిబిఐకి ఇవ్వాలని. సింగిల్ బెంచ్ సిబిఐకి ఇవ్వాలి అని చెప్పింది. కేసీఆర్ వెంటనే డివిజన్ బెంచ్ కి వెళ్ళిండు. డివిజన్ బెంచ్ కూడా చెప్పింది సిబిఐకి ఇవ్వాలని. కేసీఆర్ వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళిండు. సుప్రీంకోర్టులో స్టిల్ ఈనాటి కూడా కేసు పెండింగ్ లో ఉన్నది. సిబిఐకి ఇవ్వాలా వద్దా అన్న దాని మీద ఏం చేయమంటారు మీరు? నేనేం చేయమనట్లేదు. మీరు ఇనిషియేట్ తీసుకుంటే అవుతుంది కదా. మరి చాలా కేసులు డిమాండ్ చేస్తున్నారు కదా, బదనాం చేస్తున్న కేసు తప్పు చేయలేదు, మేము కడిగిన ముత్యం వాళ్ళు ఉన్నాం. అరే రోడ్డు మీద నేను తెల్ల బట్టలు వేసుకొని పోతున్నా, నీకు నా బట్టలు నచ్చక నువ్వు మోటార్ సైకిల్ తోటి నీళ్లు చిల్లిచ్చిపోయినావు, బురద చిల్లిచ్చిపోయినావు, నేను మంచోని ఏమంటలేను. నిన్ను ఇంటికి నిర్మలు సర్ఫ్ పెట్టుకొని బట్టలు ఎత్తుకొని పొద్దుగాలు ఇస్త్రీ వేసుకొని వస్తున్నా. సో బురద జల్లినానే కేసీఆర్ ఏమన్నారు? ఇట్లా వంకర భాషలు చెప్పు. ఇప్పుడు చెప్పేది అంతే ఉంది కదా, వంకర భాషలు చెప్పొద్దు అంటున్నా. ఈ మోటార్ సైకిల్ ఇంకా దేనికో గుద్దుకొని చచ్చిపోతుండొచ్చు, దానికి నేను ఎట్లా బాధ్యుని అవుతా? నేను మంచోని, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను, నువ్వు కర్మ సిద్ధాంతానికి బలైతావని నేను విశ్వసిస్తున్నా. ఇప్పుడు 2 ఫ్లైట్లు పంపించిండు, ఒకటి అమిత్ షా కోసం కేసీఆర్ ఆనాడు, ఇంకొకటి బిఎల్ సంతోష్ నరేష్. కేసీఆర్ దగ్గర ఫ్లైట్లు కూడా ఉన్నాయా? ఆనాడు పంపించిండు వాళ్ళ అధికారులను సపరేట్ గా ఫ్లైట్లలో పంపించి బిఎల్ సంతోష్ ని కేంద్రంలో ఉన్నారు కావచ్చు. తర్వాత ఏం జరిగిందో ఏదో మొత్తానికి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు. విమానం వెనక్కి వచ్చిందా? అధికారులు వెనక్కి వచ్చారు, విమానంలో మళ్ళీ అధికారులు. ఈ విషయం నాకు తెలియదు, ఇదంతా జరిగింది కదా, ఆనాడు జరిగిన విషయమే కదా. తెలియదంటే కూడా తప్పేనా? మీరు అడ్వకేట్, బీజేపీ ఎంపీ, సీనియర్ లీడరు, కోర్టులో ఉందన్న సుప్రీంకోర్టు ఏమైనా చెప్పిన తర్వాత నేను మాట్లాడతా. ఈడికే నా మీద మా జడ్జిలు అంతా కోపంగా ఉన్నారు. రఘునందన్ ఉన్నట్టు మాట్లాడతాడు, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు, మా ముఖం కూడా చూస్తలేడని వాళ్ళు కూడా కొంచెం గరంగా ఉన్నారు. జర బతకని. ఇక్కడ రెండే అంశాలు ఉన్నాయి. బిఎల్ సంతోష్ ఈ కేసు నుంచి బయటపడడానికి ఆ నలుగురిని లాగుతున్నాడా? ఒకటి, ఎందుకంటే మొత్తం ఇనిషియేటివ్ తీసుకొని బిఎల్ సంతోష్ చేస్తున్నాడు. కిషన్ రెడ్డి హయాంలోనే గువ్వల బాలరాజు చేరాల్సి ఉండే,
రామచంద్రరావు కూడా ఇప్పటికే డిలే చేస్తే బిఎల్ సంతోష్ ఫోన్ చేసి ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నావు, ఈ టాస్క్ ఎప్పుడో ఇచ్చినా కదా నీకు అని చెప్తే ఇమీడియట్ గా జాయిన్ చేసుకున్నారు. రామచంద్రరావు గారు ఫోన్ చేసిన నీకెట్లా తెలుస్తుంది? ఎందుకు టెలిఫోన్ టాపింగ్ చేస్తున్నారు, మీరు కూడా టెలిఫోన్ టాపింగ్ వినేవాళ్ళు ఉంటారు, ఎవరు ఉంటారు వినేవాళ్ళు, వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు నువ్వు నేను ఎట్లుంటావు? స్పీకర్ పెట్టుకుని మాట్లాడొచ్చు. నాకు తెలియదు. అయితే బిఎల్ సంతోష్ ఈ కేసు నుంచి బయటపడడానికైనా వీళ్ళని లాగుతుండాలి, లేదంటే కేసీఆర్ ని ఈ కేసులో మమ్మల్ని బదనాం చేసిండు కాబట్టి రివెంజ్ ఆర్ సంథింగ్ అయినా అయి ఉండాలన్నది రెండు అంశాలు కనబడుతున్నాయి. అంటే మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రచారకులు ప్రచారానికి దూరంగా ఉంటారు, తప్పుడు పనులకి దూరంగా ఉంటారు. వాళ్ళు 24/7 ఈ దేశ హితం కోసమే పనిచేస్తారు, దేశం బాగుండాలని కోరుకుంటారు, సమాజం బాగుండాలని కోరుకుంటారు. ఈ జరిగినటువంటి ఆ 4 ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో గౌరవనీయులు బిఎల్ సంతోష్జీకి ఎట్లాంటి సంబంధం లేదు. సంబంధం లేనటువంటి వ్యక్తి మీద బురదేసి ఆకాశం మీద కుమ్మేస్తే నేను పెద్దోన్న అవుతా అని ఆ రోజు ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు మీడియా తన చేతిలో ఉందని బిఎల్ సంతోష్జీని బదనాం చేయడానికి వాడినటువంటి ఒక కుట్ర. అందుకని మేము ఎప్పుడు ఏమనలేదు. లెట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ డిస్పోజ్ ఆఫ్ ద కేసు అంటున్నాం.